ప్రైజ్ ది లార్డ్ అండి. మళ్ళీ మనం కలుసుకోవడానికి యేసయ్య చూపిన కృపను బట్టి ఆయనకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అందరికీ జీసస్ మెలోడీస్ అనే ఈ ఛానల్కు తిరిగి స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు మనం శిలువ ప్రణాళిక 3వ భాగం గురించి ధ్యానిస్తాం. ఇంతకుముందు శిలువ ప్రణాళిక గురించి మనం చర్చించాము, ధ్యానించాము. అందులో ఇది 3వ భాగం అన్నమాట. 2 భాగాల్లో మొదటిది జీవవృక్ష ఫలాన్ని తీసేసాడు. ఫస్ట్ దేవుడు అక్కడ నుంచి జీవవృక్షాన్ని తీసేశారు, తొలగించారు. రెండోది అబ్రహాము ద్వారా వాగ్దాన పుత్రుణ్ణి ఎట్లా ఈ భూమి మీదకి తీసుకొచ్చారు, ఆ ఇస్సాకును ఎట్లా కాపాడారు అని ధ్యానించుకున్నాం. ఇప్పుడు ఆ ఇస్సాకును రక్షించడానికి ఆ కొండ మీద ఏం జరిగిందో అదే సంఘటన మళ్ళీ రిపీట్ అవుతుందనే అనుకున్నాం కదా 2వ పార్ట్లో. ఇప్పుడు దాని గురించి మనం ధ్యానిస్తాం. ఇక్కడ ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనం చూస్తే, ఇస్సాకు జన్మించక ముందే దేవుడు పలికిన మాట ఇది చూడండి. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. ఇది ఆయన చెప్పిన మాట. అప్పటికింకా ఇస్సాకు జన్మించలేదు. కాబట్టి ఈ మాట నెరవేరడానికి నీ సంతతి వారు అని అన్నారుగా. నీ సంతతి వారు అన్న తర్వాత ఇంక నీ సంతతి వారు ఎవరు అంటే ఆయన సంతతి అని మనం ఎవరిని అనుకోవాలంటే ఇస్సాకు జన్మించిన వాళ్ళు. ఈ సంతతి వాళ్ళట పరాయి దేశానికి వెళ్ళిపోవాలి. ఈ మాట నెరవేర్పు కోసము ఇస్సాకు సమయంలో కరువు సంభవించింది. తీవ్రమైన కరువు వచ్చింది కానానులో. ఈ కరువు రావడం అనేది దేవుని ప్రణాళికను అమలు చేయడానికి ఆయన ఏర్పాటు చేసిన కరువే. లేకపోతే నీ సంతతి వారు పరాయి దేశానికి వెళ్ళిపోతారని ఎట్లా చెప్తారు కదా, ఆ మాట నెరవేరదు కదా. అందుకని ఆ మాట నెరవేర్పు కోసం దేవుడు ఈ కరువుని రప్పించాడు. ఈ కరువు రావడం అనేది ఆయన ప్రణాళిక నెరవేర్చడంలో ఇది కీలక మలుపు అని మనం గుర్తించాలి. ఇక కరువు వచ్చిన తర్వాత 400 ఏళ్ళు వాళ్ళు ఈజిప్ట్ దేశంలో శ్రమ పెట్టబడ్డారు, తిరిగి రప్పించబడ్డారు. ఆ శ్రమలలో దేవుడికి వాళ్ళు మొరపెట్టారు. ఆయన ఇచ్చిన వాగ్దానం, నేనే ఆ దేశ ప్రజలకు నేనే తీర్పు తీర్చుదును అన్నాడు కదా. ఇప్పుడు 14వ వచనంలో ఆ మాటను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. ఇప్పుడు తీర్పు తీరుస్తాడు. మోషేని పంపించారు. 10 రకాల తీర్పులు వాళ్ళకి తీరుస్తాడు. అంటే 10 రకాల శిక్షలు విధిస్తాడు వాళ్ళకు. వాటి ద్వారా ఆయనే దేవుడని, నిజమైన దేవుడు, సత్యదేవుడు, వేరొక దేవుడు ఉన్నారని ఆ ఐగుప్తు ప్రజలకి తెలియజేశాడు అనమాట దేవుడు. ఎందుకు అందులో రకరకాలు ఉన్నవి. మిడతల్ని పంపించడం, వడగళ్ళు కురిపించటము, నీళ్ళన్నిటినీ రక్తంగా మార్చటము, ఇలాంటివి అనేకమైనవి. కప్పల్ని అట్లా పంపించడం, చాలా రకరకాల తీర్పులు తీర్చి రకరకాల శిక్షలు వాళ్ళకి విధించి దేవుడు వాళ్ళని బాధ పెట్టాడు. ఇక చివరిది ఏంటిదంటే ఐగుప్తు ప్రజల యొక్క తొలిచూలు బిడ్డను సంహరించటం ఆయన తీర్పుల్లో చివరిది. మరి దీన్ని ఎట్లా చెప్పాలంటే, తొలిచూలు అనేది పక్కన పెడితే సంహారం అనేదాన్ని మనం తీసుకోవాలి. దీంట్లో సంహారం నుంచి ప్రతి వాళ్ళని సంహరిస్తాను, మరణం మీకు కలుగజేస్తానని దేవుడు ప్రకటించాడు వాళ్ళకు. మరి ఆ మరణం ఉంటే అదే దేశంలో ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఉన్నారు కదా, ఆయన నమ్ముకున్న ప్రజలు కూడా ఉన్నారు కదా, వాళ్ళని ఎట్లా రక్షించటం అంటే దానికి ఒక పరిష్కార మార్గం ఆయన చూపించాడు. అదే పాస్కా, గొర్రెపిల్ల, ఒక పండగ నిర్వహించండి మీరు, దాన్ని పాస్కా పండగ అని నేను పేరు పెడుతున్నాను. దానికోసం ఒక ఏడాది వయసున్న ఒక గొర్రెపిల్లను కానీ మేకపిల్లను కానీ మీరు తీసుకోవాలి. దానిని ఆ 14 రోజుల వరకు ఉంచి, అంటే దశమి నాడు తీసుకోమన్నాడు. 14వ రోజు దానిని వధించమన్నాడు. వధించి ఆ రోజు రాత్రి, ఏ రోజైతే దేవుడు నిర్ణయించిన కాలం చెప్పాడో ఆ రోజున, ఆ 14వ రోజున సాయంత్రం దాన్ని వధించి దాని యొక్క రక్తాన్ని వాళ్ళు నివసిస్తున్న ఇంటి గుమ్మాల యొక్క అడ్డు కమ్మికి నిలువు కమ్మికి పుయ్యమని చెప్పాడు దేవుడు.
ఆ రక్తము, అది ఆ పవిత్రమైన రక్తము అంటే దేవుడి దృష్టిలో అది ఏం గొర్రెపిల్ల అంటే ఇస్సాకును కాపాడడానికి ఆయన పొదల్లో కొమ్ములు చిక్కుకొని పోయిన ఒక గొర్రెపిల్లను దాచిపెట్టాడు చూడు. ఆ గొర్రెపిల్లను మళ్ళా ఇక్కడ మనకి సాదృశ్యంగా మళ్ళీ ఒక డెమో లాగా, మళ్ళీ ఒక మోడల్ లాగా మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. ఇక జరగబోయే సంగతి మనం అనుకున్నాం కదా మొదటి పాటలో, ఇట్లాంటి ఇదే సంఘటన మళ్ళీ రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది ప్రతిసారి. కానీ మనం ఇదే జరుగుతుంది అదే ఇదని గుర్తించటానికి, ప్రజలకు సూచించటానికి దేవుడు మళ్ళీ మళ్ళీ దీన్ని జరిగించాడు. అంటే అంత తేలికైన విషయమేం కాదు. మరణం నుంచి తప్పించుకోవటము, దాస్యం నుంచి, పాపం నుంచి విముక్తి పొందడం అంత సులువైన పని కాదు. దానికి చాలా పరిహారం చెల్లించాల్సి ఉంది అని చెప్పడం ఆయన ఉద్దేశం. ప్రజలకు ఇజ్రాయేలు ప్రజలకు చూపించటం ఆయన ఉద్దేశం అన్నమాట. అందుకని మీరు ఒకసారి దాస్యం కిందికి వెళ్ళిపోయారు, అదే ఆ దాస్యాన్ని మనం పాపంగా భావించవచ్చు. అంటే పాపంలో చిక్కుకొని పోయారు. విడుదల కావడానికి ఎంత చిక్కుకుపోయినంత ఎట్లా వెళ్ళిపోయారో అట్లాగే తిరిగి రావడానికి లేదు. సులువుగా వెళ్ళిపోతాం అందులోకి, కానీ తిరిగి రావడం, బయటికి రావడం అంత తేలికైన పని కాదు. తిరిగి రావాలంటే దానికి పరిహారం చెల్లించాలి. ఆ పరిహారమే దేవుడు ఏర్పాటు చేసిన ఆ పాపం లేని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఏడాదిలోపు ఉండాలట. ఏడాది అని ఎందుకంటారంటేనండి, పాపం ఎరగదు అది. అంటే జంతువులు వాటి సంతానాన్ని అభివృద్ధి చేసుకునే వయసు వాటికి రాదు. అది జరగక ముందే, ఆ మెచ్యూరిటీ ఆ గొర్రె పిల్లలకు రాకముందే, అంటే ఏ పాపము ఎరగనిదనమాట జంతువు, దాన్ని తీసుకోమంటాడు దేవుడు. అందులో నిష్కల్మషమైనది అది, దాంట్లో పాపం లేదు. ఆ పాపం లేని రక్తం ఒలికించినప్పుడే మన పాపము, మన మరణము, పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి ఇప్పుడు మరణం వచ్చింది, సంహారకుడు రెడీగా ఉన్నాడు గుమ్మం ముందు. దాని నుంచి తప్పించుకోవాలంటే ఆ మరణం బదులు జీవం అనేదే ఇవ్వాలి. ఆ జీవము ఏ జీవం అయి ఉండాలది? జీవము ఎక్కడి నుంచి ఉంటుంది? జీవం అంటే ఏంటిది మనుషులకు? అంటే రక్తమే. రక్తము ప్రాణము. మరి పాపం వల్ల మనకు వచ్చే జీతం మరణం కాబట్టి ఆ మరణాన్ని తప్పించాలంటే మళ్ళా జీవమే కావాలి. జీవం ఎక్కడుంది? మనుషులకు, జంతువులకు, ఎవరికైనా జీవం ఎక్కడుంటుంది అంటే, శరీరంలో ఉన్న మనుషులకు జీవం ఎక్కడుందంటే రక్తంలోను ఉంది. కాబట్టి ఆ జీవమైనటువంటి ఆ రక్తాన్ని ప్రోక్షించటం ద్వారా తిరిగి మళ్ళా జీవాన్ని మనం పొందుతాం అన్నమాట. జీవం పోయింది, మళ్ళీ జీవం కావాలంటే ఆ జీవమే దారబోయాలి. కాబట్టి రక్తాన్ని దారబోయాలి. ఆ రక్తం కూడా ఏమై ఉండాలి అంటే పవిత్రమైనదై ఉండాలి. అందుకని ఆ ఏడాది లోపు గొర్రెపిల్లను తీసుకోవడంలో అంతర్యం అన్నమాట. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల రక్తాన్ని వాళ్ళు దాని సింబాలిక్గా, అంటే మన నుదుట ఆయన నేము, ఆయన పేరు పెట్టబడిన, నా పేరు పెట్టబడిన జనులు, నేను వాళ్ళని నా పేరుతో ముద్రించుకున్నాను అన్నాడు చూసారా? అదే అనమాట. అది గుర్తుగా వాళ్ళ నిలువు కమ్మీల మీద, అడ్డు కమ్మీల మీద ఆయన రక్తం, ఆ గొర్రెపిల్ల రక్తాన్ని పూసుకున్నారు. ఇది జరగబోయే, ఇంకా ఆల్రెడీ జరిగిపోయిన ఇస్సాకు యొక్క రక్షణార్థమైనది సూచన. మళ్ళీ వాగ్దాన పుత్రుడు, అసలైన రక్షకుడు, నీ స్త్రీ సంతానము నీ తల చితకగొడుతుంది అని చెప్పారు చూడండి. దానికి ముందుగానే ఒక సూచనాత్మకంగా ఈ పండుగను జరిపించాడనమాట దేవుడు, ఈ కార్యాన్ని. దానికి దీనికి లింక్ ఉన్నది. జరగబోయే ఆ శిలువ యాగంలో జరగబోయే సంగతిని ముందుగానే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి చూపించాడు. దీనిని మనం ఏమని పిలవచ్చు అంటే, ఈ సంఘటనను వధించబడిన గొర్రెపిల్ల. ఈ ప్రణాళికకు, ఈ భాగానికి నేను పెట్టిన పేరేంటిదంటే వధించబడిన గొర్రెపిల్ల. శిలువ ప్రణాళికలో మొదటిది జీవవృక్షాన్ని తీసేయడము, రెండోది కొమ్ములు చిక్కిన గొర్రెపిల్ల మనకు మారుగా, తర్వాత ఇది మూడవది ఏంటిదంటే వధించబడిన గొర్రెపిల్ల. వధించబడిన గొర్రెపిల్ల మన ప్రభువే. దేవుడు ఆదిలో ఆ రోజు 3వ అధ్యాయంలో ఏమని చెప్పారో 15వ వచనంలో, ఆ ప్రణాళిక నెరవేర్చడానికి ఇదంతా జరిగిస్తూ వస్తున్నాడు అనమాట. ఇంకా ఈ నిర్గమాకాండంలో బయలుదేరిన తర్వాత వీళ్ళు
వెళ్ళిపోయేటప్పుడు చాలా చోట్ల ఇక ముందు జరగబోయే సంగతిని అంతటిని కూడా దేవుడు సూచించాడు చాలా సంగతుల ద్వారా. ఒకటి, మారాను మధురంగా మార్చటం. మారా అనే చేదైన నీళ్లు మారా అనే స్థానంలోకి వచ్చినప్పుడు అక్కడ ఒక నీటి కుంటలో నీళ్లు ఉన్నవి, కానీ అవి తాగడానికి పనికి రాలేదు, అవి చేదుగా ఉన్నాయి. వాటిని మధురంగా మార్చాలంటే ఊరికనే మధురంగా మారు అని అనలేదు మోషే, అనమనలేదు. దేవుడు ఏమన్నాడంటే ఆ చెట్టు కొమ్మ నరికి తెచ్చి అందులో వెయ్యి, అప్పుడు అది మధురంగా మారుతుంది అని. ఊరికనే అవలే, ఆ చెట్టు కొమ్మ నరికి వేస్తేనే అవుతుంది. అట్లా అంటే ఆ చెట్టు కొమ్మ అనేది మన యేసయ్యకు సాదృశ్యంగా ఉంది. ఆ చెట్టు కొమ్మ ఆయనని వేస్తేనే అందులో, అంటే మన జీవితం చేదుగా ఉంది, మన జీవితంలో మన పాపంతో నిండిపోయి ఉన్నాం మనము, అందుకని చేదెక్కిపోయింది మన జీవితాలు, మన బ్రతుకులంతా. దాన్ని మధురంగా మార్చాలంటే ఇంకొకటి ఏదో వేయాలి, ఇంకో పరిశుద్ధమైనది తీపైనది మార్చగలిగేది వేయాలి. అది ఎవరు అంటే యేసయ్యే. ఆయన ఆ కొమ్మ అనేది ఆయనకు సాదృశ్యంగా ఉంది. మరొక సందర్భంలో ఇలాంటి సంఘటన ఇంకొకసారి జరుగుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. చూడండి, 2 రాజులు 6వ అధ్యాయంలో ఎలీషా ప్రవక్త యొద్ద ఆయన శిష్యులు ఏమంటారంటే, ఎలీషా ప్రవక్త గారు, మరి మీ దగ్గర ఉండడానికి, మేమందరం ఒకే చోట ఉండడానికి మాకు ఇరుకుగా ఉంది, మేము వేరొక చోట ఇల్లు నివాస స్థలం ఏర్పరచుకుంటాము, దానికోసం కావలసిన కట్టెలు యోర్దాను నదిలోంచి నరికి తెచ్చుకుంటాం అంటారు. అక్కడికి వెళ్ళి ఎలీషాను కూడా పిలుస్తారనమాట. ఆయన కూడా వాళ్ళతోటి ఉంటాడు. ఆ సందర్భంలో వాళ్ళు గొడ్డలితోటి చెట్టు నరికేటప్పుడు, ఆ దూలాలకు కావలసిన చెట్లు నరికేటప్పుడు గొడ్డలి ఆ పైన పిడి ఇళ్ళ చేతిలోనే ఉంటుంది, ఆ పైన ఉండే ఇనపది ఉంటుంది కదా ముక్క, అది జారి నీళ్ళల్లో పడిపోతే వాళ్ళు ఏమంటారు, అయ్యో నా ఏలినవాడా, నా గొడ్డలి జారి పడిపోయింది, అది ఎరువు తెచ్చింది, నాది కూడా కాదు, పక్కింటి వాళ్ళని అప్పటికి తీసుకొచ్చాను, మళ్ళీ ఇస్తానని పడిపోయింది, ఇప్పుడు ఎట్లా, నేను ఏం చేయగలను అన్నప్పుడు నేను ఏమంటే, ఎక్కడ పడిపోయిందో చూపించు అంటాడు ఎలీషా. ఎక్కడ పడిపోయిందో చూపించు అంటే అతను చూపిస్తాడు, అదిగో అక్కడ పడిపోయిందని. అప్పుడు ఎలీషా చేసిన పని ఏంటిదంటే, ఒక చెట్టు కొమ్మ నరికి అందులో వేయండి అంటాడు. ఒక చిన్న కొమ్మ నరికి ఆ చెట్టుది అందులో వేసినప్పుడు ఆశ్చర్యంగా ఏమవుతుందంటే, ఆ ఇనుప గొడ్డలి పైకి తేలినప్పుడు దాన్ని అందుకుంటాడు అతను. అంటే ఇక్కడ కూడా గొడ్డలు కొమ్మ వేయకపోతే ఏమైంది, ఇప్పుడు గొడ్డలి పైకి తేలు అని అనొచ్చుగా ఎలీషా. అయినా పైకి తేలుతుంది, ఇది ఎక్కడ పడినా సరే ఆ గొడ్డలి పైకి రా అని అనొచ్చుగా. అట్లా అనడు ఎలీషా. దానికి యేసయ్య, ఆ కొమ్మ అనేది యేసయ్యకు సాదృశ్యం అన్నమాట. మనం మునిగిపోయింది, ఆ నది అనేది పాపానికి చీకటికి గుర్తుగా ఉంది. మునిగిపోయాం, అందులో బురదలో కూరుకుపోయాం, అందులో నుంచి ఆ పాపంలో కూరుకుపోయాం అన్నమాట. ఆ నది పాపంతో సమానమైనది. అందులో పడిపోయిన వాళ్ళు తిరిగి వాళ్ళంతటా వాళ్ళు లేవలేరు. మరి దానికి సహాయం కావాలి, ఎవరో దాన్ని పైకి తీసుకురావాలంటే ఉట్టిగానే అయిపోదు. అది మునిగిపోయిన దాన్ని తేలడానికి దానికి సమానమైన దాన్ని వేయాలన్నమాట. ఆ సమానమైన పని ఎవరు చేశారంటే యేసయ్య మాత్రమే చేయగలిగాడు. ఆ పాపంతో వచ్చే మరణం ఉందే, ఆ మరణాన్ని జయించగలిగిన వాడు. మరణం వచ్చేసింది మనకు. నేను చెప్పే మరణం అంటే ఈ లోకంలో వచ్చే మరణం గురించి కాదు, నిత్య మరణము, ఎప్పుడు నరకంలో నశించాల్సిన మరణం. దాని నుంచి తప్పించాలంటే మరణం కంటే శక్తి గలవాడు రావాలి. ఒక బలమైన వ్యక్తి మనల్ని పట్టుకొని లాగుతుంటే మనం అతని నుంచి విడిపించుకోవాలంటే అంతకంటే బలమైన వ్యక్తి మనల్ని యువతలకు లాగాలి కదా. ఆ బలమైన వ్యక్తి, ఆ బలమైన దేవుడు ఎవరంటే యేసయ్య. ఆ యేసయ్య, ఆ చెట్టు కొమ్మ యేసయ్యకు సాదృశ్యంగా ఉంది కాబట్టి ఆ చెట్టు కొమ్మ నరికి అక్కడ వేసినప్పుడు అదే స్థలంలో ఆ గొడ్డలి పైకి తేలుతుంది. అంటే యేసయ్యను మన జీవితంలో చేర్చుకుంటేనే మనము ఆ పాపంలో మునిగిపోయిన మనము పైకి తేలుతాం, బయటికి వస్తాం అన్నమాట. ఇది సాదృశ్యంగా చెప్పబడింది. లేకపోతే అసలు ఊరికనే ఆ గొడ్డలి పైకి రా అంటే వచ్చేది. అంటే ఈ 2 సందర్భాల్లో కూడా చెట్టు కొమ్మకు ఎవరు సమానం అంటే ఇక్కడ యేసయ్యే. ఈ ఎపిసోడ్లో మనం ఈ వధించబడిన గొర్రెపిల్ల అంటే దేవుడు
ఆ మరణాన్ని మన నుంచి ఎట్లా దూరం చేశారు, దేనికి ఆ పాపాన్ని జయించడానికి ఆయన రక్తం ఎట్లా ధారపోసాడు, ఆ పుణ్యమైన రక్తం ఆ దానంగా ఎట్లా ఇచ్చారు అని మనం ఈరోజు చర్చించుకుందాం, ధ్యానించుకుందాం. అట్లాగే ఇక ఆ తర్వాతి కాలంలో ఎక్కడెక్కడ ఏమేమి సంఘటనలు జరిగినాయో మరొక భాగంలో మనం శిలువ ప్రణాళికను గురించి ధ్యానిద్దాం. అప్పటి వరకు ఇప్పుడు మనం ధ్యానించిన ఈ సంఘటనల గురించి మీరు మళ్ళీ క్షుణ్ణంగా చదవండి. ప్రైజ్ ది లార్డ్. వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.